అందరికీ జై శ్రీరామ్ అండి. సో నేను రీసెంట్గా ఒక మీటింగ్ అటెండ్ చేశాను. ఆ మీటింగ్లో నేను ఏం చెప్పాను అంటే, దర్ ఇస్ అ టాపిక్ గోయింగ్ ఆన్. ఒక టాపిక్ ఏం నడుస్తుంది అంటే, హిందూస్ అందరు కూడా విడిపోయి ఉన్నారు. హిందుత్వంలో ఐక్య భావము, ఏకత అన్నది లేదు. సో దానికి ఏం చేయాలి అని అన్నాను. సో ఆ మీటింగ్లో ఏమైందంటే, ప్రారంభంలో అందరూ కూడా వాళ్ళ పేర్లు చెప్పుకున్నారు. సో ఒకరేమో ఒకరు జైన్, ఒకరు అగర్వాల్, ఒకరు వాట్ ఎవర్ లైక్ ఐఎమ్ దేశ్ముఖ్. సో ఇలాగా అందరూ చెప్పుకున్నారు. సో నేను తీసుకున్న పేర్లు మాత్రమే ఇది టార్గెట్ చేస్తున్నాను అనుకోకండి. జనరల్గా దిస్ ఇస్ ఫర్ ఎవ్రీ హిందూ ఐఎమ్ టెల్లింగ్ యూ. సో మేము కమ్మ, మేము కాపు, మేము రెడ్డి, మేము నార్త్ ఇండియన్స్, మేము సౌత్ ఇండియన్స్, మేము ఇది, మేము అది అని మనం కాస్ట్తో ఐడెంటిఫై చేస్తున్నాము. సో నేను అక్కడి నుంచి ప్రారంభించిన ఏంటిది అంటే, మనం నిజంగా ఐక్య భావం కనుక తీసుకోవాలి అంటే, ప్లీజ్ మనం అందరం హిందువులము అన్ని ఒక భావనతో మనం గనక వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ శిల్ప, సనాతని. నాకు ఇప్పటిదాకా నాకు కూడా నిజంగా తెలియదండి. వెన్ ఐ సా వీడియోస్ ఇన్ యూట్యూబ్లో చూసిన తర్వాత ఐ గాట్ ఇట్ దట్ ఇతర మతస్థులు మనం ఒక పేరుతో ఏదైతే పిలుస్తామో వాళ్ళలో ఎన్నో కాస్ట్ ఉన్నాయంట. అసలు తెలియదు మనకు. ఒకటే కాస్ట్ చెప్పుకుంటారు. మనము మీరెవరు అంటే, మన దగ్గర వర్ణాశ్రమ ధర్మం ఉంది, కాస్ట్ సిస్టమ్ లేదు. కానీ మనము నార్త్ ఇండియన్స్ అండి, సౌత్ ఇండియన్స్, మేము తమిళియన్స్, మేము కేరళైట్స్, మేము కన్నడిగాస్, మేము గుజరాతీస్, గుజ్జూస్, మహారాష్ట్ర ఇట్లా చెప్పుకుంటాం మనము. అండ్ చెప్పుకోవడంలో తప్పు లేదు. ప్రతి ఒక్క ప్రాంతానికి ఒక కల్చర్, ఒక బ్యూటీ ఉంది. సో దాంట్లో తప్పు అని అనడం లేదు, కానీ మేము అదొక్కటే అనుకోవడం తప్పు. సో నిజంగా ఒక ఐక్య భావం గనక తీసుకురావాలి అంటే, మనం అందరం, మనం స్త్రీలా, పురుషులమా, నార్త్ ఇండియన్సా, సౌత్ ఇండియన్సా అన్నది అన్ని పక్కన పెట్టేసి ఫస్ట్ మనం భారతీయులము అన్నది మనం తెలుసుకోవాలి. మనం హిందువులము, మనము ఏమంటారు సనాతనీస్ మనము అని మనం ఎప్పుడైతే దృఢంగా చెప్పుకోగలుగుతామో అప్పుడు మనలో ఐక్యభావం వస్తుంది. మనం ఎలా అంటామంటే, మన వాళ్ళు కాదండి అంటాం. మన వాళ్ళు కాదెవరు అంటే వేరే క్యాస్ట్కి చెందిన వాళ్ళు. మన వాళ్ళు అంటే ఎవరంటాము, మన కాస్ట్కి చెందిన వాళ్ళు. సో కాస్ట్ సిస్టమ్ ఎంత దృఢంగా ఉండిపోయింది అంటే, దానివల్ల మనము అసలు మన దేశంలో ఐక్య భావన అన్నది ఒక చాలా రేర్ అయిపోయింది అనమాట. సో మనం దానికోసం పోరాడుతున్నాము. దేశాన్ని రక్షించాలి, ధర్మాన్ని రక్షించాలి అంటే మనం ఫస్ట్ ఐక్యం అవ్వడం చాలా ఇంపార్టెంట్. సో నాకు అలా అనిపించగానే నేను ఈ మాట చెప్పగానే ఒక వ్యక్తికి చాలా కోపం వచ్చింది. సో ఐ కెన్ అండర్స్టాండ్. అది ఏంటిదంటే డీప్ రూటెడ్ ఒక ఈగో ఉంటుంది అనమాట. మేము ఇది. సో కాస్ట్ చాలా మందిలో అది ఉంటుంది. సో నేను యాజ్ పర్ శాస్త్రాస్ మీకు చెప్తానండి, నేను ఎక్కడ కూడా ఎన్ని పురాణాలు చదివి నేను ఎక్కడ కూడా కాస్ట్ అనేది అసలు ఎక్కడ చూడలేదు. వర్ణాశ్రమ ధర్మం, దెర్ ఇస్ వర్ణాశ్రమ ధర్మం ఉంది, కానీ కాస్ట్ అయితే నేను ఎక్కడ చూడలేదండి. నేనైతే చూడలేదు. ఇంకా మీరు ఎక్కడ చూసి ఉంటే ప్లీజ్ లెట్ మీ నో. బట్ నేను ఎక్కడ చూడలేదు. సో మనం నిజంగా ఐక్యం అవ్వాలి అంటే మనం అందరం సనాతన ధర్మీయులము అని మనం తెలుసుకోవాలి. సో ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ భారత్. మన దేశానికి మనం అవసరము, మనకు మన దేశం అవసరము. మన సంస్కృతి, మన సభ్యత, మన దేశం మనం గనక ప్రొటెక్ట్ చేయాలి అంటే మనము ఒకటప్పడం చాలా అవసరం. మనకందరికీ అంత మనము దానికి అడిక్టెడ్గా ఉన్నారు అంటే, మీ యొక్క సాంప్రదాయాలు, మీ యొక్క కాస్ట్ మీ ఇంట్లో గడప లోపలికి మాత్రం పెట్టుకోండి. గడప బయటికి రాగానే మనం అందరం ఎవరు అంటే, మనము సనాతన ధర్మీయులము అని గుర్తుపెట్టుకోవాలి. మన భారతీయులము, మన దేశం దానికి మనం అవసరము, మనకు మన దేశం అవసరము. కాబట్టి ప్లీజ్ అందరూ ఒకటవ్వండి. మనమందరం సనాతన ధర్మీయులం మాత్రము అని గడప దాటంగానే ఆ మాట గుర్తుపెట్టుకొని మనం గడప దాటి బయటికి రావాలి అని అందరితో నేను కోరుకుంటున్నాను. మీ వ్యూస్ ఏంటిది దీని గురించి మీకు నాకు కమెంట్స్లో ఖచ్చితంగా తెలియజేయండి. జై శ్రీరామ్.